నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే సూర్యుడు వచ్చే టైంకి మార్నింగ్ వాక్ కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ టైంలో వాకింగ్ చేస్తే సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ అందుతుందనమాట. నాకు ఇలా వాకింగ్ చేయటం చాలా బాగుందండి. ఆరోగ్యం బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా వాకింగ్ కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చి రాగి బిందెని క్లీన్ చేస్తున్నానండి. మా అక్క ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట, ఇంట్లో రాగి ఉంటే రాగి రాకొరుతుంది, ఎప్పుడు క్లీన్ చేసుకుని మనం చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అని. అందుకైతే క్లీన్ చేస్తున్నాను. దీనికోసం పర్టికులర్గా నేనేమి చింతపండు నానబెట్టడం అలా చేయనండి. ఏదో ఒక పులుసు కూరలు వండుకుంటాం కదా, ఆ టైంలో ఉన్న చింతపండులో కొద్దిగా సాల్ట్, కొంచెం సబీనా పౌడర్ వేస్తే చాలు. ఎక్కువ మనం హైరాణ పడిపోవక్కర్లా, స్ట్రెయిన్ అవ్వవసరం లేదు. చక్కగా మెలమెలా మెరిసిపోతాయండి రాగి పాత్రలైనా ఇత్తడి పాత్రలైనా. అలా చక్కగా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ సెక్షన్లోకి వచ్చేసానండి. చపాతీ చేసి బాంబే చట్నీ అంటారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. హోటల్లో చూసి మనం ఎంతో టేస్టీగా ఉందనుకుంటాం, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఈ రెసిపీ మీకు చేసి చూపించాను కూడా. క్యారెట్లు ఇంకా ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వీటితో చేశాను. చాలా చాలా రుచిగా కూడా ఉంది. నాకెందుకో ఉప్మా రెసిపీ ఈజీ అంటారు, కానీ ఇలా చపాతీ కానీ పూరి కానీ చేయటమే ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. పైగా హెల్దీ కూడా అనమాట. సరే ఇంకా చక్కగా ఈజీగా చేసేసుకున్నాను. ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఈరోజు నాకు కొంచెం పని ఉందండి, సో అందుకని ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. సింపుల్గా చేసినా హెల్దీగా ఉండేటట్టే చూసుకుంటాను ఎప్పుడు. ఇంకా ఈరోజు లంచ్లోకి ఏంటంటే బీరకాయ, టమాటాలు, కొద్దిగా వంకాయలు, వీటన్నిటితో రోటి పచ్చడి చేస్తున్నానండి కొత్తిమీర వేసి. దానికోసం చక్కగా కొద్దిగా నూనె వేసి ఆ ముక్కలన్నిటిని కట్ చేసుకుని మగ్గ పెట్టుకుంటున్నాను. వాటిని సిమ్లో పెట్టేస్తే అవి మగ్గుతూ ఉన్నాయి. ఈలోపు ఏంటంటే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. కాకరకాయ ఉల్లి కారం. కాకరకాయ అనేసరికి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. పైగా ఏంటంటే ఇందులో చేదు పోగొట్టడానికి నేనేమి పంచదార కానీ బెల్లం కానీ ఏమీ ఉపయోగించట్లేదు. అయినా సరే కూర అలా ఖాళీ చేసేస్తారండి. పైగా ఎటువంటి కాంబినేషన్ అక్కర్లేదు, రైస్లోకి ఎక్సలెంట్గా కలుస్తుంది. మనకి పక్కన రసం కావాలని కానివ్వండి, ఇంకో ఏదన్నా కూర కావాలని అలా అస్సలు అనిపించదండి. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను. మీరు ఈ వీడియో అంతా కంప్లీట్గా చూసి కంపల్సరిగా నెక్స్ట్ టైము కాకరకాయని ఈ స్టైల్లో వండి చూడండి. ఎటువంటి హైరాణ కూడా పడక్కర్లేదండి. ఈ స్టైల్లో చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. ఆ కూర దగ్గర మనం కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. ఎంత ఓదరు కొట్టేస్తున్నారు వాణి గారు, ముందు ఆ రెసిపీ చూపించండి అంటారా? ఓకే, అయితే ఇప్పుడు నేను చూపించినట్టుగా కాకరకాయ పై కొంచెం లైట్గా చెక్కు తీసుకుని ఇలా రౌండ్గా ముక్కలు కోసుకోండి. మీ ఇష్టం, రౌండ్గా కోసుకున్నా 4 చక్కగా స్క్వేర్ లాగా అలా కోసుకున్నా సరే పర్లేదు. అలా కోసేసి పక్కన పెట్టుకోండి. మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు పేస్ట్ అండి. మీరు కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు అంటే ఒక 2-3 ఉల్లిపాయలని పేస్ట్ చేసుకోవడానికి సరిపడా పక్కన పెట్టుకుని దానిలోకి ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అంతేనండి. వాటన్నిటిని ఇలా కలిపేసి ఇప్పుడు నేను చూపించే విధంగా చక్కగా పేస్ట్ లాగా చేసేసుకోండి. కూర మొత్తానికి రుచి జీలకర్ర వేస్తున్నప్పుడు క్లిప్పు మిస్ అయింది, సో ఏమనుకోవద్దు. ఇంకా బాండి పెట్టుకుని తాలింపు గింజలన్నీ వేసుకుని వేగిన తర్వాత కొంచెం ఎక్కువగా పచ్చిశనగపప్పు వేసుకోండి. అక్కడక్కడ పంటి కింద తగులుతుంటే కూర అద్భుతంగా ఉంటుందండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని చక్కగా దీనిలోకి వేసేసుకుని చక్కగా ఒక 50% వేగేటట్టుగా వేయించుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని చక్కగా దీనిలోకి వేసేసుకుని మంచిగా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకుని సిమ్లో పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మీరు వేరే ఏదో ఒక పని చేసుకుంటా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా అనమాట. అంతే, సిమ్లో పెట్టుకుంటే అంత మీకేమీ అడుగు పట్టదు. చక్కగా చెప్పాను కదా, ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు అని. కాకపోతే కొద్దిగా నూనె అయితే పడుతుందండి నిజంగా, ఎందుకంటే అన్నంలోకి కూడా కలవాలి కదా, అందుకని నూనె పడుతుంది అనమాట. మధ్య మధ్యలో మీరు వేరే పని చేసుకుంటా తిప్పుకుంటూ ఉంటే సిమ్లో నీట్గా ఆ ఉల్లిపాయలు ఆ మసాలా అంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకు పడుతుంది. చక్కగా పచ్చివాసన కూడా పోతుంది. నేను ఇంకా ఈ టైంలో ఏం చేస్తున్నానంటే ఈ పచ్చడికి సంబంధించి ముక్కలన్నీ మగ్గిపోయినాయండి. కూర అలా సిమ్లో వేగుతూ ఉంటుంది కదా, ఈలోపు రోట్లో చక్కగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర,
ఉప్పు ఇవన్నీ వేసుకుని దంచుకుని అవి బాగా నలిగిన తర్వాత ఈ మగ్గబెట్టుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వీటన్నిటిని చక్కగా దంచుకుంటున్నానండి. నాకు ఎందుకు మిక్సీలో చేసుకుంటే అదంతా పేస్ట్ లాగా అయిపోయి రోటి పచ్చడి ఫ్లేవర్ వచ్చినట్టు అనిపించదండి కదా. ఇంకా చక్కగా రోల్లో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుని కచ్చా పచ్చాగా, అంటే మనము మరీ మెత్తగా చేసుకుంటే పేస్ట్ లాగా కాకుండా ఇలా అయితేనే రోటి పచ్చడి అక్కడక్కడ ముక్కలు తగులుతా చాలా రుచిగా ఉంటుందండి. పైగా దీనికి ఎటువంటి తాలింపు కూడా ఏం అవసరం లేదు. అన్నీ తక్కువ నూనెతో మగ్గబెట్టాను. చక్కగా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా, లేదంటే ఆయిల్ ఎక్కువగా తినొద్దు అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షన్ అనమాట. చక్కగా హెల్దీ డిష్ అనమాట. తాలింపు ఏమీ చేయక్కర్లేదు, అద్భుతంగా రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా ఇందులో ఇంకా మనము ఉప్పు కారం ఏమీ వేయక్కర్లేదు, మనము ఉల్లిపాయ పేస్ట్లోనే చేసేసుకున్నాం కదా. ఇంకా ఫైనల్గా కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే మనకి వేడి వేడి కాకరకాయ ఉల్లి కారం కూర రెడీ అయిపోయిందండి. నేను వీడియోలో ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు, కానీ నిజంగా అమృతంలాగా ఉంటుందండి. కాకరకాయలో ఎటువంటి తీపిదనం క్వాంటిటీ అనేది, అంటే ఏదో ఒక ఇంగ్రీడియంట్ వేయకుండా ఇంత రుచిగా రావడం అంటే మీరు ఆశ్చర్యపోతారు. నిజంగా ట్రై చేయండి ఒకసారి. అలా చక్కగా లంచ్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నామండి. రోటి పచ్చడి అంటే కొద్దిగా నెయ్యి ఉంటేనే కదా దానికి టేస్ట్. వేడి వేడి అన్నంలో ఆ రోటి పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆహా, ఎటువంటి నాన్ వెజ్ దీని ముందు పనికిరాదండి. అలా సంతృప్తిగా భోజనం కంప్లీట్ అయిందండి. ఇంకా ఈవినింగ్ మా పిన్నిగారు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో సహా మా ఇంటికి వచ్చిందండి. చాలా చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి వచ్చారనమాట వీళ్ళు. పైగా ఏంటంటే మా ఇల్లు కట్టిన తర్వాత వీళ్ళు రాలేదు. ఇంటి గృహప్రవేశం రోజే వాళ్ళ పాప పెళ్ళండి. సో మేము పెళ్ళికి వెళ్ళలేదు, వాళ్ళు మా గృహప్రవేశానికి కూడా రాలేదనమాట. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. తర్వాత బాబు పెళ్ళయింది, ఆ బాబుకి పాప కూడా పుట్టింది. బాబు పెళ్ళికి కూడా ఏదో కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయానండి. అప్పటి నుంచి మేము అనుకుంటానే ఉన్నాం, మా ఇల్లు వాళ్ళు చూడలేదు, పిల్లలనేమో నేను చూడలేదు అని. కానీ ఇక్కడ మా దుర్గకి నేను చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పాలండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఎంత దగ్గర రిలేషన్ అయినా సరే మా ఇంట్లో ఫంక్షన్కి రాలేదు, లేదా మా ఇంటికి రాలేదు, ఇలా ఏయో ఒక ఈగోస్ పెట్టుకుంటారు కదా. కానీ వీళ్ళు అలా కాదండి. తనైనా వాళ్ళ హస్బెండ్ అయినా కూడా చాలా మంచి మనసున్నాళ్ళు, పాజిటివ్గా ఆలోచిస్తారనమాట. ఎక్కువగా అటువంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా మేము రావడానికి ఎలాగో కుదరట్లేదని వాళ్ళ కూతురు, అల్లుడు, ఇంకా కొడుకు, కోడలు, మనవాళ్ళు, మనవరాళ్ళని అందరినీ తీసుకుని వాళ్ళు ఒక గుడికి అట్లా వచ్చారండి. అటు నుంచి మా అందరిళ్ళకి తీసుకొచ్చిందనమాట. నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీకు, చాలా చాలా సంతోషంగా అనిపించింది. పైగా ఏంటంటే మన అనుకున్న మన ఆత్మీయుల్లో ఇలాంటి ఈగోస్ అయితే అస్సలు ఉండకూడదండి. నిజంగా నేను తనతో అదే చెప్పాను, నువ్వు మేము రాలేదని కూడా ఫీల్ అవ్వకుండా చక్కగా మీ కుటుంబాన్ని అంతటినీ తీసుకొచ్చావు దుర్గా. నాకు చాలా సంతోషంగా అనిపించింది, చాలా నిండుగా అనిపించింది. వాళ్ళందరినీ కూడా చాలా ఆప్యాయంగా మంచిగా చూసుకుని పంపిస్తున్నానండి. మా ఇంటికే కాదు, ఈ ఊర్లోనే మా అక్క ఉంది, ఇంకా మా మేనమామ గారు అమ్మాయి కూడా ఉంది కదా, వాళ్ళందరిళ్ళకి కూడా వెళ్ళి తర్వాత మా పిన్ని గారింటికి వెళ్తామని చెప్పారనమాట. మన వాళ్ళందరికీ ఈ సందర్భంగా ఒక మంచి మాట అండి. మన అనుకున్న ఆత్మీయుల వాళ్ళు, బంధువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో వాళ్ళు మన ఇంటికో మన ఇంట్లో చేసుకున్న ఒక మంచి శుభకార్యానికో రాలేకపోయారో అనేది అర్థం చేసుకుని మళ్ళీ బంధాలని కలుపుకుంటే నిజంగా ఎటువంటి అరమరికలు లేకుండా ఉంటామండి ఏ రిలేషన్లో అయినా కదా. మనం ఎప్పుడు కూడా మనకి రాని కొన్ని ఆలోచనలు మన చుట్టూ ఉన్న మన ఆత్మీయులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒక మంచి విషయం చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలి, కుదిరితే మనం కూడా పాటించాలి. అవునా కాదా అండి? నిజమే కదా. అలా మీ అందరితో మా వాళ్ళందరినీ కూడా మీ అందరికీ చూపించి మీతో ఈ మంచి మాటలు షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా నైట్ అయ్యేసరికి పెద్దబాబు ఫారిన్లో ఉన్నాడు కదా, తను వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడండి. ఇలా అక్కడికి బయటికి వెళ్ళినప్పుడు ఆ నేచరు అదంతా చాలా బాగుందనుకోండి, వెంటనే నాకు వీడియో కాల్ చేస్తాడనమాట. చేసి అమ్మా ఇలా బయటకు వచ్చాము, బాగుంది చూడు అట్మాస్ఫియర్ అంతా అని చూపిస్తాడు. అలా చూపించడమే కాదు, తర్వాత మళ్ళీ అక్కడున్న ప్రదేశాలన్నింటినీ కూడా చిన్న చిన్న వీడియో క్లిప్స్ లాగా షూట్ చేసి నాకు పంపిస్తాడండి. అందుకే నేను కూడా మన వాళ్ళందరూ కూడా చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారని చిన్న క్లిప్స్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. చూడండి చక్కగా. ఓకేనా? ఓకే అండి.
ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్లోని పాత వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.